హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ ఇక మీడియా ద్వారా అందుతున్నది సమాచారం ఏంటంటే ఎస్జిటి పోస్టులకు కోత పడతా ఉంది. ఎస్జిటి పోస్టులు రాబోయే డిఎస్సి నోటిఫికేషన్లో ఎస్జిటి పోస్టులకు కోత పడతా ఉంది. ఎందుకంటే ఈ యొక్క స్కూల్స్ మ్యాపింగ్ చేయడంలో భాగంగా 1-2 తరగతులను తీసుకెళ్ళి ప్రీ ప్రైమరీ స్కూల్స్లో యాడ్ చేయడము, తర్వాత 3-4-5 తరగతులను తీసుకెళ్ళి హై స్కూల్కి షిఫ్ట్ చేయడం వల్ల ఎలిమెంటరీ స్కూల్ యొక్క ప్రస్థానం క్వశ్చన్ మార్క్ అయినట్టుగా ఆ యొక్క మీడియా కథనాలు వెలువడతా ఉన్నాయి. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందన్నది చూడాలి. ఎందుకంటే 2 రోజుల కిందటే విద్యాశాఖ మంత్రి గారు ఒక స్టేట్మెంట్, ఒక క్లారిటీ అయితే ఇచ్చారు దీని మీద. ఎటువంటి స్కూల్స్ మ్యాపింగ్ వల్ల ఎలిమెంటరీ స్కూల్స్ తీసేస్తున్నారన్నటువంటి వాదన కరెక్ట్ కాదు. దానివల్ల ఎస్జిటి పోస్టులకు గండి పడుతుందన్నటువంటి అపోహ కూడా కరెక్ట్ కాదు. సో అవి ఏమి జరగవు, ఎలిమెంటరీ స్కూల్స్ కూడా అలానే ఉంటాయి అన్నటువంటి క్లారిటీ కూడా ఆయన ఇచ్చినట్టుగా మనకు తెలుస్తూ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ యొక్క డిఎస్సికి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ వెలువడడానికి ఈ యొక్క స్కూల్స్ మ్యాపింగే ఒక ప్రధానమైన అడ్డంకిగా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ వర్గాలు చెప్తున్నటువంటి ఆన్సర్ ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ అని మనం ఈ యొక్క ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు ఇస్తున్న ఆన్సర్ ఏంటంటే స్కూల్స్ మ్యాపింగ్ జరుగుతూ ఉంది, స్కూల్స్ మ్యాపింగ్ తుది దశకు వచ్చింది, అది స్కూల్స్ మ్యాపింగ్ అయిపోగానే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామన్నటువంటిది వాళ్ళు ఇస్తున్నటువంటి ఆన్సర్. సో ఈ ఈ పాయింట్లోనే, స్కూల్స్ మ్యాపింగ్ పాయింట్లోనే ఇప్పుడు చాలామంది అభ్యర్థులు ఎవరైతే డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థుల మదిలో తొలిచేటువంటి డౌట్ ఏంటంటే ఎస్జిటి పోస్టులకు గండి పడతా ఉంది. అందువల్ల చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు రోడ్ల మీదకి వచ్చారు. ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి డిమాండ్ చేస్తూ ఉన్నారు, మీరు ఎస్జిటి పోస్టులను తీసేయడం కానీ లేదా ఎస్జిటి పోస్టులను తగ్గించడం కానీ చేయకూడదు అని ప్రభుత్వానికి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూనే డిమాండ్ చేస్తూ ఉన్నారు చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిన వైనం కూడా మనం ఇప్పుడు ఈ యొక్క వీడియోలో గమనిస్తాం. సో కాబట్టి ఇటు 2 రోజుల కిందట విద్యాశాఖ మంత్రి గారేమో ఇది ఎటువంటి పరిస్థితుల్లో స్కూల్స్ మ్యాపింగ్ వల్ల ఎస్జిటి పోస్టులకు గండి పడదు అన్నటువంటి స్టేట్మెంట్ ఆయన ఇచ్చినప్పటికీ అభ్యర్థుల్లో ఉన్నటువంటి ఆ గందరగోళము లేదా కన్ఫ్యూజన్ అన్నది ఇంకా పోవట్లేదు. సో ఈ కన్ఫ్యూజన్కి పులి స్టాప్ పడాలంటే నోటిఫికేషన్ వస్తే కానీ అర్థం కాదు ఎన్ని ఎస్జిటి పోస్టులు ఉన్నాయి, ఎన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి, ఎన్ని ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఉన్నాయి. సో వాటన్నిటినీ మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఏ విధమైనటువంటి ఆన్సర్స్ ఈ యొక్క మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నటువంటి అభ్యర్థులకు ఈ యొక్క ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఆన్సర్ ఇచ్చిందన్నటువంటిది ఈ వీడియోలో మీరు క్లియర్గా చూడొచ్చు. దాన్ని చూసే ముందు లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. Please like my videos, share my videos and subscribe my channel. I request you all, please recommend my channel to your friends, those who are preparing for TET and DSA exam. ఎందుకంటే ఈ టెట్ డిఎస్సికి సంబంధించిన ప్రతి అప్డేట్ను ఏ రోజుకు ఆ రోజు వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. సో దట్ మీకు ఏమవుతుందంటే అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది. సో ఇది రాష్ట్ర వైడ్ డిఎస్సీలు కావచ్చు, లేకుంటే సెంట్రల్ వైడ్ టీచర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కావచ్చు, లేకుంటే సెంట్రల్ వైడ్ సీటెట్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ నేను డిస్కస్ చేస్తూ మీకు మీ ముందుకి అప్డేట్స్ తీసుకొని వస్తున్నాను. సో ఫ్రెండ్స్, ప్లీజ్ కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడు ఈ యొక్క డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు చేసిన ఆందోళనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి స్పందన ఏందో ఈ వీడియోలో ఇప్పుడు మనం చూద్దాం.
మెగా డిఎస్సి విడుదల చేయాలంటూ కర్నూలులో నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ఏటా ఒక డిఎస్సి వేస్తామన్న ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడెందుకు ఆ విషయంపై మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఉద్యోగులు రిటైర్ అయ్యే వయసు పెంచుకుంటూ పోతే నిరుద్యోగుల పరిస్థితి ఏంటో చెప్పాలన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి డిఎస్సి విడుదల చేయడు, లాస్ట్కి ఆయన ఎలక్షన్ వచ్చే టైమే వస్తుంది. అందులో ఇప్పుడు నూతన విద్యా విధానం ప్రవేశపెట్టడం వల్ల మా ఎస్జిటి పోస్టులు చాలా తక్కువ అవుతాయి సార్. ఇలా ఎస్జిటి పోస్టులు మాత్రం తక్కువ అయితే చాలా మంది ప్రాణాలు పోతాయి సార్. దయచేసి ఎస్జిటి పోస్టుల పైన ఎటువంటి ప్రభావం లేకుండా చేయమని చెప్పండి సార్. వెంటనే మెగా డిఎస్సి రిలీజ్ చేయమని చెప్పండి సార్. చాలా మంది ఆధారపడి ఉన్నారు సార్ ఎస్జిటి పోస్టుల పైన. ప్లీజ్ సార్, అన్యాయం మాత్రం చేయకండి సార్. ఒక్కొక్క గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు పెంచుకుంటా పోతుంటే యువకులకు ఉద్యోగాలు రావాలన్నా వద్దా, వాళ్ళు కూడా సెటిల్ కావాలన్నా వద్దా? ఇట్లా కేవలము గ్రాట్యుటీ అమౌంట్ ఇబ్బంది అని అదని ఇదని చెప్పి ఒక్కొక్క గవర్నమెంట్ 2 ఏళ్ళు పెంచుకుంటా పోతే ఇంకా 70 ఏళ్ళు ఇట్లా ఒక్కొక్క గవర్నమెంట్ పోతే 70 ఏళ్ళు వస్తారు. 62 ఇంకో గవర్నమెంట్ వచ్చి 64 చేస్తారు. వాళ్ళేమో నిలవండిగా చేత కాదు అంటే ఉద్యోగస్తులు సర్వీస్లోనే చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళకేమో పెళ్లిళ్ళు లేదు, పెడాకులు లేదు, ఏమీ లేదు. ఒక్కొక్కరికి 35 ఏళ్ళు 40 ఏళ్ళు వస్తాయి, జాబులు కూడా లేవు. ఇంకా ఇలా అయితే ఇట్లా గవర్నమెంట్ మీద ఒక భరోసా ఉండాలా? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒకటే అడుగుతున్నాను. మీరు అధికారం రాకముందు నేను మెగా డిఎస్సి ఇస్తానని చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ఇచ్చిన మాట ఎక్కడ పోయిందయ్యా? మీరు అనుకోని విధంగా సచివాలయం ఉద్యోగం ఇచ్చారు. అసలు మాకు అనుకోలేదయ్యా మీరు సచివాలయం నోటిఫికేషన్ ఇచ్చారని. కానీ ఇప్పటి వరకు ప్రతి గవర్నమెంట్ వచ్చి అధికారంలోకి వచ్చే మెయిన్గా ఒక డిఎస్సి, ఒక కానిస్టేబుల్ భర్తీ చేస్తుందయ్యా. మీరు ఏం చేశారు కూడా మాకు అయోమయంలో ఉన్నామయ్యా. మా అన్న వెస్ట్ గోదావరి అన్న నిరుద్యోగుడిగా ఉన్నాడు. 5 సంవత్సరాల నుంచి ఇక్కడ కర్నూలు జిల్లాలో తెలుగు కోచింగ్ బాగిస్తారని ఇక్కడే ఉన్నాడు. అతని పరిస్థితి కూడా ఆలోచించండి. దయచేసి వెంటనే మెగా డిఎస్సి ఇవ్వండి అని కోరుతున్నామయ్యా.